నేనైతే క్రాబ్ కర్రీ చేసేసాను. ఇది మా ఉత్తమన్నయ్య నాకు రెసిపీ చెప్పాడు. సో, అదైతే సూపర్ వచ్చింది. ఇది గోవా స్టైల్ క్రాబ్ కర్రీ మాట. ఫస్ట్‌కి అయితే బాండీ తీసుకొని క్రాబ్ కర్రీకి ఆయిల్ ఎక్కువ పడుతుంది. సో, ఆయిల్ బాగానే ఏసుకోండి. నెక్స్ట్ 4 ఆనియన్స్ చిన్నగా తరుక్కొని, ఇంకా నేను కారం అయితే వేయట్లేదు. మిర్చియే వేస్తున్నాను. గ్రీన్ చిల్లీ ఏసాను. సో, మీరు కూడా నేను ఒక 10 ఏసాను. మీరు కూడా ఒక 10 ఏసుకోండి. మీ కారానికి తగ్గట్టు. ఇంకా నెక్స్ట్ అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేయండి. పెప్పర్ పౌడర్, ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసేసి బాగా కలపండి. కలిపిన తర్వాత క్రాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేసుకోండి. నేనైతే కేజీ క్రాబ్స్ తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు యాడ్ చేయండి. కరివేపాకు యాడ్ చేసిన తర్వాత కోకోనట్ మిల్క్ ఏదైతే ఉందో ఇదే బాగా టేస్ట్ని తీసుకొస్తుంది. కోకోనట్ మిల్క్ యాడ్ చేసేసి ఇలాచీ ఇంకా దాల్చిన చెక్క పౌడర్ చేసుకొని ఒక 2 స్పూన్స్ వేసుకొని కొత్తిమీర వేసుకొని బాగా మగ్గించుకోండి. చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం చేశాను, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో ఇవ్వండి.